చూడప్పు, అందమైన అమ్మాయి భార్యగా దొరకటం సహజం. మనసున్న అమ్మాయి భార్యగా దొరకటం వరం. అవి రెండు కలిసిన నువ్వు నాకు భార్యగా దొరకటం నా అదృష్టం. అప్పుకి ఇది కొత్త ప్లేస్, నాతో కొత్త పరిచయం. తనతో క్లోజ్గా మూవ్ అయితే భయం పోతుంది అనుకున్నాను. అప్పు బోర్ కొడుతుంది కదా, సరదాగా అలా బయటికి సినిమాకి వెళ్దామా? వద్దు. నేను దగ్గర అవుదాం అనుకున్న ప్రతిసారి ఏదో కారణం చెప్పి తన దూరంగానే వెళ్తుంది. అపూర్వ, అపూర్వ, మనకి శోభం మాత్రం క్యాన్సిల్ అయింది. మాట్లాడుకోవద్దని పంతులు రూల్స్ ఏం పెట్టలేదు. అవును, నేనంటే నీకు ఇష్టమే కదా? పెళ్ళైన తర్వాత ఇష్టాల గురించి ఎందుకు? అవును కదా, సారీ. అపూర్వ, ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మీ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మ్మ్. అపూర్వ, నీకు బాగా ఇష్టమైంది ఏంటి? అంటే హస్బెండ్కి తెలుసుకోవాలి కదా అని. కొన్ని ఇష్టాలు పరిస్థితులు బట్టి మార్చుకోవాలి. కొన్ని కష్టంగా ఉన్నా ఇష్టంగా తీసుకోవాలి. లైఫ్ కదా, సర్దుకుపోవాలి. నా షోకి, నా మాటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ మాటలు అర్థం కాకపోయినా నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను. ఇంతకీ మీరు నా షోస్ ఏమైనా విన్నారా? లేదండి. అవునులే, అందరూ వినాలనే ఉంది. నాకు నిద్ర వస్తుంది. ఎక్కువగా మాట్లాడుతున్నానా? ఆర్జన్ కదా, అలవాటైపోయింది. ఓకే, గుడ్ నైట్, పడుకో. ఎక్కడికి? ఆ, కింద పడుకుంటాను. పర్లేదు, మీరు పైన పడుకోండి, నేనే కింద పడుకుంటాను. మ్మ్. అపూర్వ, ఆ, నిన్ను అప్పు అని పిలవచ్చా?